హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పిల్లల్ని ఒకసారి చూడండి. మగ పిల్లలేమో ఆడవేషాలు వేసుకొని వచ్చారు. ఇలా ఎందుకనేసి అంటే మా ఏజెన్సీలో సంక్రాంతి పండుగప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పండుగ అయిపోయిన తర్వాత అనమాట, మనకు 3 రోజులు పండుగ ఉంటుంది కదా, ఆ పండుగ అయిపోయిన తర్వాత ఇలాంటి రకరకాల వేషధారణలు వేసుకొచ్చి ప్రతి ఇంటింట డబ్బులు కానీ బియ్యం కానీ ఇలాంటివి తండుకుంటారనమాట. తండుకోవడం అనేసి అంటారు. దీంట్లో చిన్న పెద్ద తేడా ఏం లేదండి. పెద్దవాళ్ళు అయితే ఒకప్పుడు ఇలా మొత్తంగా కూడబెట్టిన డబ్బుని కానీ బియ్యాన్ని కానీ ఊరంతా కలిపి వంట చేసి ఊర్లో వాళ్ళందరికీ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొన్ని ఊళ్ళలో మాత్రమే అలా జరుగుతున్నాయి. ఇంకా పిల్లల విషయానికి వస్తే వీళ్ళు పోగు చేసిన బియ్యాన్ని కానీ డబ్బుల్ని కానీ వీళ్ళు పని చేసుకుంటారనమాట. ఇంక ఈ పిల్లలు అయితే వచ్చి నుండి డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మా ఆడపడుచు వచ్చేసి ఒక గ్లాస్ బియ్యము ఒక 10 రూపీస్ మేము చేసాం కదా పండక్కి జంతికలు, అవైతే ఒక 2 ఇచ్చింది అనమాట. ఇలా ఇస్తుంటారు. పండక్కి మనం ఏదైతే పిండి వంటలు ఏమేమి చేసుకుంటామో అవి ఏవైనా ఇవ్వచ్చు అనమాట. కొన్ని ప్రాంతాల్లో గంగిరెద్దులు వేసుకొని కానీ లేకపోతే వేరే ఉంటాయి కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. ఇక్కడ మా ఏజెన్సీలో మాత్రం ఇలా అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి.